జనరల్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌కి నట్స్ అనేవి రెగ్యులర్‌గా డైట్‌లో తీసుకోమని చెప్తూ ఉంటాము. ప్రత్యేకంగా హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్‌లో ఈ 5 రకాల నట్స్ తీసుకున్నట్లయితే మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. ఆ 5 నట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, విశాఖపట్నం. 5 రకాల నట్స్ ఏంటి అంటే బ్రెజిల్ నట్, హేజల్‌నట్, మాకడమియా నట్స్, ఆల్మండ్ అండ్ పిస్టాచియో. సో ఈ 5 రకాల నట్స్ లోనూ కామన్ గా సెలీనియం అనే ఒక మినరల్ ఉంటుంది. సెలీనియం అనే ఈ మినరల్ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్ కి, అంటే T4 నుంచి T3 ఫామ్ కి కన్వర్ట్ అవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ పనితీరు అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సెలీనియం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే సో థైరాయిడ్ గ్లాండ్ కి జరిగే డ్యామేజ్ ని కొంతవరకు ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో వీటితో పాటు ఈ నట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల థైరాయిడ్ పేషెంట్స్ లో వచ్చే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అలాగే నట్స్ లో ఉండే ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ వల్ల క్రేవింగ్స్ అనేవి తగ్గి వెయిట్ అనేది బ్యాలెన్స్ చేయడానికి కొంతవరకు హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ 5 రకాల నట్స్ లో ఉండే పొటాషియం అండ్ మెగ్నీషియం వల్ల మజిల్ క్రాంప్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పిస్తా లాంటి నట్స్ తీసుకున్నట్లయితే థైరాయిడ్ పేషెంట్స్ లో వచ్చే మూడ్ స్వింగ్స్ అనేవి కొంతవరకు తగ్గొచ్చని కొన్ని స్టడీస్ లో ప్రూవ్ అయింది. సో ఈ బెనిఫిట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ 5 నట్స్ ని రెగ్యులర్ గా థైరాయిడ్ పేషెంట్స్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. కానీ వీటిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దట్టు మిడ్ మీల్ స్నాక్ కింద, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో కానీ, లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో కానీ స్నాక్ లాగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. Hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.